జీవమున్నది. ప్రియులారా, అలాంటి సర్వాంగ కవచము మనము ధరించుకుంటే అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తలంపులు మనం త్రిప్పి కొట్టడానికి అది బలమైన ఆయుధంగా మారింది. వాడు ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల ప్లానింగ్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతాయి. ఏ ప్లాన్ కూడా సక్సెస్ కాలేడు. ఎందుకు వాడు సక్సెస్ కాలేడంటే నువ్వు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు. ఇంకొక చోట పౌలయ్య అంటాడు, ఆ సర్వాంగ కవచంతో పాటు మనం ప్రేమను కూడా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ధరించుకోవాలి? ప్రేమను కూడా ధరించుకోవాలి. అంటే సర్వాంగ కవచం ధరించుకున్న వాడిలో ఏముంటుంది తెలుసా? ఇప్పుడే చెప్పింది. దాని తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ యొక్క ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పత్రికలోనే కింద ఉంటుంది చూడండి ఒకసారి, 13వ వచనం. అందుచేతను మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవం, ఇంకా ఉంది. తొడుక్కొని 16వ వచనం చదువు ఒకసారి. ఇవన్నీ విశ్వాసమును డాలును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుడు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఏమండి? ఏం ధరించుకోవాలి? ఇంకోటి ఆత్మ ఖడ్గం. దేవునికి స్తోత్రం. సర్వాంగ కవచంతో పాటు ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఈ ఆత్మ ఖడ్గం ఏం చేసిందో తెలుసా ప్రియులారా? ఈ ఆత్మ ఖడ్గము, ఈ ఆత్మ అనబడిన ఆ వాక్యం అనే ఖడ్గము 2 అంచులు కలిగినది. ఒకటి పాపాన్ని పరిహరిస్తుంది. రాసుకోవాలి, ఇది ఆత్మ అనే ఖడ్గము 2 అంచులు కలిగి ఉంటుంది. వాక్యం అనే ఖడ్గం 2 అంచులు కలిగింది అంటారు కదా, అది చెప్తున్నా ఇప్పుడు మీకు. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము చెప్తుంది. ఆ 2 అంచులు కలిగిన ఖడ్గములు ఏంటంటే, ఒకటి పాప పరిహారమును చెల్లిస్తుంది, పాపం చేయకుండా అడ్డుపడుతుంది. సర్వాంగ కవచం ధరించుకున్నవాడు ఏ పాపము చేయకుండా ఈ యొక్క వాక్యం అనే ఖడ్గం ఉన్నాడు, ఆత్మ ఖడ్గంతో ఉన్నాడు కదా, ఈ ఖడ్గం వాడు పాపం చేయకుండా రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క చట్టం, ఆత్మానుసారమైన చట్టము పాపానికి అడ్డుగోడలు వేస్తుంది చేయకుండా. వాక్యం అనే